దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం ధ్యానం చేద్దాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, విందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనం అందరం శ్రద్ధగా విందాం. యేసు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో అనేకమైన విషయాలు తెలియజేసిన తర్వాత ఏ విధంగా ప్రార్థన చేయాలో శిష్యులకు నేర్పించాడు. విస్తారమైన మాటలు పలకకుండా ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ప్రార్థన చేయాలో అక్కడ మనకు నేర్పించాడు. తర్వాత ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే ఉపవాసం గురించి చెప్తా ఉన్నాడు. దేని గురించి? ఉపవాసం ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఏ విధంగా చేయకూడదు అనే మాటల గురించి అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఉపవాసాలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారం కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఆయన నుండి మనం ప్రతిఫలము పొందుకోగలము. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే ఎలా ఉపవాసం మనం చేయకూడదు. అర్థమవుతుందా? ఎలా ఉపవాసం మనం చేయకూడదు, ఎలా ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అంటే అర్థం ఏంటి? అంటే దేవునికి దగ్గరగా వాసం చేయడం, అంటే దేవునికి దగ్గరగా నివాసించడమే ఉపవాసం. తర్వాత అదే ఉపవాసాన్ని మనం ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే ఏ భోజనం చేయకుండా ఆ రోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోవడం, భోజన పదార్థాలు ముట్టుకోకుండా కడుపు మార్చుకొని కేవలం ప్రభువునే గణపరుస్తూ ఉపవాసం చేయడం అనేది మరొక ఉపవాసం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఏ విధంగా యేసు ప్రభువారు ఉపవాసం చేయకూడదో చెప్తా ఉన్నాడు. చూడండి అక్కడ, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అర్థమవుతుందా? ప్రభు అన్నాడు మీరు ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండకూడదంటే వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అంటే అర్థం ఏంటంటే ఆనాడు యూదులంట ఏం చేసేవారంటే ఉపవాసం ఉండేటప్పుడు ముఖానికి బూడిద రాసుకొని, శరీరం అంతా బూడిద రాసుకొని వాళ్ళు ఉపవాసాలు చేసేవారట. ఎందుకు అలా రాసుకునేవారంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా అరే వీళ్ళు ఉపవాసం ఉన్నారే, వీళ్ళు దేవుని సన్నిధిలో ఫాస్టింగ్ ఉన్నారని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి బూడిద రాసుకొని మనుషులకు కనబడవాలని ఉపవాసాలు చేసేవారట. అయితే చాలాసార్లు కొంతమంది అంట ఉపవాసాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే, అమ్మా ఏంటి ఈరోజు విచారంగా ఉన్నావు, ముఖం అంతా పీక్కపోయింది ఏంటి దుఃఖంతో ఉన్నావు అంటే, అయ్యా నేను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నానని చెప్తారంట. అర్థమవుతుందా? అంటే మనుషులకు కనబడవాలని ఆ రోజు అన్నం తినకుండా, భోజనం చేయకుండా, ఏ పానం చేయకుండా, వింటున్నారా, భోజనం చేయకుండా వాళ్ళందరూ ముఖమంతా వికారంగా పెట్టుకొని మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో సానుభూతి పొందాలన్నట్టుగా ఏం చేస్తారట, దుఃఖముఖులై ఉంటారట. ఎలా ఉంటారట? దుఃఖముఖులు. అంటే ప్రభు అన్నాడు వేషధారులు, వీళ్ళని ఏమంటారంటే యేసు ప్రభు అంటే వేషధారులు, మనుషులకు కనబడవాలని ఉపవాసం ఉంటారట. మనుషులు చూసి అయ్యో అని మనల్ని అనాలని చెప్పి చాలామంది ఉపవాసాలు ఉంటారట. ఆ రోజు స్నానం చేయరు, తలంటుకోరు, తర్వాత ముఖాలన్నీ కూడా ఏం చేస్తారంటే విచారంగా పెట్టుకుంటారట. అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి అక్కడ, వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండకుడి. అమ్మా వింటున్నావా? వింటున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మంచిది. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు ఏమంటాడు? దుఃఖముఖులై ఉండకూడదు. అంటే ముఖాలన్నీ వికారంగా పెట్టుకోవద్దట.
ఈరోజు చాలామంది కూడా అదే చేస్తున్నారు కదా. ఉపవాసం ఉండేటప్పుడు ఒక ఫెస్టివల్ లాగా చేసి అందరిని పిలిపించుకొని, ఇదిగో నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నానని చెప్పేసి అందరికి చూపించుకొని యూట్యూబ్లలో లైవ్ ఇచ్చుకుంటూ యూట్యూబ్లలో వీడియో చేస్తూ ఏదో 40 దినాలు ఒక గూటిలోకి వెళ్ళినట్టుగా వెళ్తూ అందరి ద్వారా సానుభూతి పొందుకుంటూ పిల్లల్ని లేకపోతే భార్యని అందరికీ దూరంగా ఉంటూ కొన్ని దినాలు ఉపవాసం ఉన్నట్టుగా ఈరోజు చాలామంది కూడా మనుషులకు కనబరుచుకుంటున్నారు. ఈయన 40 దినాలుగా ఉపవాసం గదిలోకి వెళ్తామన్నాడు చెప్పేసి చాలామంది కూడా ఈరోజు మనుషులకు కనబడవాలని, మనుషులు తెలియాలని ఉపవాసాలు ఉంటున్నాడు. ప్రభు అన్నాడు ఏంటంటే ఇక్కడ మీరు ఎలా ఉండదట, వేషధారుల వేళ దుఃఖముఖులై ఉండకుడి, తమ ఉపవాసము చేయుచున్న మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. హల్లెలూయా. ఏంటట, మనుషులకు కనబడవలనంట వారి ముఖాలను ఎలా చేసుకుంటారట, వికారం చేసుకుంటారట. వికారం అంటే 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 ఎలా ఉంటారు? వికారం అంటే అర్థం ఏంటి? మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా మనుషులు కనబడ్డప్పుడు అయ్యో అన్నట్టుగా కనబడుతూ ఉంటారట. ఎందుకంత వికారంగా చేసుకున్నామంటే ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, ఈరోజు నేను ఫాస్టింగ్ ఉన్నానని చెప్పేసి ముఖమంతా ఎలా పెట్టుకుంటారట, దుఃఖంతో పెట్టుకుంటారట. ఏదో అంత కోల్పోయినట్టుగా, సర్వస్వం కోల్పోయినట్టుగా పెట్టుకుంటారట. అర్థమవుతుందా? ఇంకో రెండవది విచారముగా ఉంటారట. ఎలా ఉంటారట? విచారముగా ఉంటారట. ఎందుకు విచారం? నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉన్న సంగతి ఎవరికి తెలియాలి? మనుషులకు కనబడవాలని ఉంటారట. దేవుడు వీళ్ళు అంటున్నాడు, వేషధారులు ఇలా ఉపవాసం ఉంటారట. కాబట్టి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఉపవాసం ఉండేటప్పుడు మన ముఖాలు ఎలా ఉండకూడదట, దుఃఖ ముఖంతో ఉండకూడదు. యేసు ప్రభువు చెప్తున్నాడు, చూద్దాం. ఉపవాసము చేయుచునంటే మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రి కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు. ఎవరికి కనబడాలి మనం ఉపవాసం ఉండేది? మనుషులకు కనబడాలని ఉండదట మనం ఉపవాసాలు. మనుషులకు తెలియకూడదట, అసలు ఏ వ్యక్తికి కూడా మనం ఉపవాసం ఉన్నట్టు తెలియకూడదట. ఉపవాసం ఉన్న సంగతి మన శరీరంలో కనబడకూడదు, మన నోటి ద్వారా కూడా ఎవరికి చెప్పుకోకూడదు. అంటే మనుషులకు తెలియాలని, మనుషులు మనం చూడాలని చేసే ఉపవాసాలు అవి నిజంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం కానే కాదు. అలాంటి ఉపవాసాలు ఒకవేళ మనుషులకు కనబడాలని మీరు ఉంటే, మనుషులు చూడాలని అయ్యో అనాలని అనుకుంటే, విచారంతో మనం గనక, దుఃఖంతో గనక మనం ఉపవాసం ఉండడానికి ప్రయత్నాలు చేస్తే, ఆ ఉపవాసం ఉండే వారి వ్యక్తులను దేవుడు ఏమంటున్నాడంటే వేషధారులు అంటున్నాడు. మరి ఎలా ఉపవాసం ఉండాలట చూడండి. కాగా చాలు. ఉపవాసం చేయనప్పుడు ఎలా చేయాలట? నీ తల అంటుకోవాలట. అంటే శుభ్రంగా తలస్నానం చేయాలట. శుభ్రంగా తలస్నానం చేసి తర్వాత నీ ముఖము కడుక్కుంటే ముఖము తేటగా ఉండాలి, విచారంగా ఉండకూడదట. తేటగా ఉండాలి, తల అంటుకోవాలి, మంచి శుభ్రంగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఆనందంగా కనబడాలి, కడుపు నిండా ఆహారం తిన్నట్టుగా కనబడాలట. అంటే అలా కనబడినప్పుడు మనుషులు ఎవరు అడుగుతారా? కానీ విచారంగా దుఃఖముఖంతో ఉంటే వీళ్ళేదో విచారంతో ఉన్నారని చెప్పి అడిగినప్పుడు మనం ఏం ఆన్సర్ చేస్తారంటే నేను ఉపవాసం ఉన్నానంటారట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఉపవాసం ఉండేటప్పుడు అది తండ్రి అయిన దేవునికే కనబడాలి తప్ప మనుషులు ఎవ్వరికి కనబడకూడదు. అర్థమవుతుందా? మనుషులు ఎవరికి కూడా కనబడకుండా, చెప్పుకోకుండా మనం ఉపవాసం ఉండాలి. శుభ్రంగా స్నానం చేయాలి, శుభ్రంగా మొహం కడుక్కోవాలి, మంచి వస్త్రాలు వేసుకోవాలి. అది చేసుకొని రహస్యమందు చూచి తండ్రికి మనం ఉపవాసం చేయాలట. అప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం దేవుని సన్నిధిలో దేవునితో మనం మాట్లాడాలి. అప్పుడు మనం కడుపు మార్చుకున్నా, అప్పుడు మనం ఏమి తినకపోయినా, అప్పుడు మనం భారంతో మనం ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు ఉపవాసం అవసరం. అర్థమవుతుందా? కాబట్టి అట్లాంటి ఉపవాసం దేవునికి ఇష్టమైనది. ఇంకొక మాట మనం చూస్తే ఋతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నీవు స్నానము చేసి తైలము రాచుకొని
నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకున్నట్టు చాలించే వరకు నీవు అతనికి మరుగై ఉండుము. హల్లెలూయా. ఇక్కడ రూతు బోయజు దగ్గరికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడాలో నయోమి చెప్తా ఉంది. ఈ రూతు గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. రూతు గ్రంథంలో రూతు దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. బోయజు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఈ బోయజు దగ్గరికి రూతు వెళ్ళడానికి ఎలా వెళ్ళాలంట చూడండి, అక్కడ అంటాడు, నీవు స్నానం చేసి, ఫస్ట్ ఏం చేయాలట? స్నానం చేయాలట. మనం కూడా ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలి? మంచి శుభ్రంగా స్నానం చేసుకోవాలి. తర్వాత స్నానం చేసుకొని తైలముతో ఏం చేయాలట? స్నానం చేసి తైలము రాసుకోవాలట. మంచి శుభ్రంగా తలకు నూనె రాసుకోవాలి. తర్వాత నూనె రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అర్థమవుతుందా? అంటే దీని అర్థం ఏంటంటే మనం ఉపవాసాలు ఉండేటప్పుడు ఎలా ఉండాలంటే శుభ్రంగా నీట్గా స్నానం చేయాలి, తల అంటుకోవాలి, తలకు అవసరమైతే నూనె పెట్టుకోవాలట, మంచి వస్త్రాలు వేసుకొని మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసం చేయాలి. ఇక్కడ ఒక చిన్న విన్నపం ఏంటంటే అది కరెక్ట్గా అంటే ఉపవాసం ఉండాలంటే నిజంగా పర్టికులర్గా స్నానం చేయాలా? స్నానం చేయకుండా ఉపవాసం ఉండకూడదా? నూనె రాసుకుంటేనే ఉపవాసం ఉన్నట్ట? అంటే ఇక్కడ గమనించండి, స్నానం చేయడం అనేది అది ఒక సిద్ధాంతంగా మార్చకూడదు మనం. ఉపవాసం అంటే ఏం చేయాలి? ఇప్పుడు స్నానం చేయాలి, అదేనా? అంటే దాని ఉద్దేశం కాదు. స్నానం చేయడం అంటే అర్థం ఏంటంటే శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి. తర్వాత అంటే మనుషులకు కనబడేటప్పుడు ఎలా ఉండాలంటే ఇతడు ఉపవాసం ఉన్నట్టుగా కూడా కనబడకూడదట. అదే దాని ఉద్దేశం తప్ప ఇక ఉపవాసం అంటే స్నానం చేయాలి, నూనె రాసుకోవాలి అని చెప్పేసి కొన్నిసార్లు కొన్ని సిద్ధాంతాలు మనం లావదీయకూడదు. అర్థమవుతుందా? చాలామంది ఏంటారంటే చర్చికి వెళ్ళే వారు ఏం చేయాలట? తెల్ల బట్టలు వేసుకుంటేనే క్రైస్తవులు, తెల్ల బట్టలు వేసుకోకుండా క్రైస్తవులు కదా. అంటే తెల్ల బట్టలు అంటే దానికి అర్థం ఏంటంటే తెల్ల బట్టలు అంటే పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధతకు గుర్తు. అంతే తప్ప తెల్ల బట్టలు వేసుకుంటేనే పరిశుద్ధులుగా మారిపోతారా? అర్థమవుతుందా? తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన మనుషులు పరిశుద్ధులుగా మారిపోతారా? పరిశుద్ధత అనేది ఎక్కడ ఉండాలి? బట్టల్లోనా లేకపోతే వస్తువులోనా పరిశుద్ధత ఉండేది? ఇంటి శుభ్రం చేయడంలో పరిశుద్ధత కాదు. హృదయాంతరంగంలో పరిశుద్ధత కావాలి కదా. అర్థమవుతుందా? హృదయాంతరంగంలో శుద్ధి కావాలి, హృదయాంతరంగంలో పరిశుద్ధత కావాలి. అది పరిశుద్ధత అంటే. దాని అర్థం ఏంటంటే తెల్లని బట్టల్లో అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధతకు గుర్తు. రెండవది తలంటుకోడు స్నానం చేయడం అంటే అర్థం ఏంటంటే ఎవరికి కనబడదు నేను ఉపవాసం ఉన్నట్టు, ఎవరికి తెలియకూడదు నేను ఉపవాసం ఉన్నట్టు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు చాలాసార్లు మనం చేస్తున్న పొరపాటులు ఏంటంటే ఉపవాసం ఉన్నట్టు అనేకులకు తెలియాలని చెప్పేసి అనేకులు ఏం చేస్తున్నారంటే వికారంగా పెట్టుకుంటున్నారు, ముఖాలు దుఃఖముఖంతో ఉంటున్నారు. చాలామంది ఏదో కోల్పోయినట్టుగా కడుపు మార్చుకొని ఉంటున్నప్పుడు అనేకులు చూడాలని ఉపవాసాలు ఉంటారట. హల్లెలూయా. సరే, ఇంకొక మాట చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 3వ వచనంలో. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చాలు. ఎవరి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు ఆయన? దానియేలు యెహోవా ఎదుట ప్రార్థన చేస్తా ఉన్నాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసం ఉండేటప్పుడు ఎవరికి తెలియాలట? తండ్రి అయిన దేవునికే తెలియాలి. సరే, కొన్ని ఉపవాసాలు చూద్దాం. బైబిల్లో కొంతమంది భక్తులు ఉపవాసాలు చేశారు. యేసు ప్రభువు ఎన్ని దినాలు ఉపవాసం చేశాడు? ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు ఉపవాసం? ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యములకు కొనిపోబడి 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడట అరణ్యములో. గమనించండి, ఎందుకు ఉపవాసం ఉన్నాడో మనకు కారణం తెలియదు, కానీ యేసు ప్రభువు వారు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. ఎందుకంటే తన ముందు ఒక గొప్ప పరిచర్య ఉంది, తన ముందు శిలువ మరణం ఉంది,
తన ముందు ఆయన నెరవేర్చవలసిన ఒక సంకల్పం ఉంది కాబట్టి దానికంటే ముందుగా యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అంటే గమనించండి, ఆ యొక్క శిలువ యాగములో ఆయన విజయం సాధించాలంటే ఖచ్చితంగా తన కడుపు మార్చుకొని ప్రభు కొరకు ఆయన ప్రభు ఎదుట రాత్రి పగళ్ళు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడట. ఈరోజు గమనించండి, మనం కూడా ఎందుకు ఉపవాసం చేయాలంటే మన ముందు ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు, మన ముందు ఏదైనా ఒక గొప్ప పని ఉన్నప్పుడు దాని కొరకు మనము ఉపవాసం ఉండాలి. కడుపు మార్చుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన విని ఆ యొక్క పనులలో విజయం సాధించగలడానికి దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువారు కూడా ఆయన ముందు ఉన్న గొప్ప శిలువ మరణాన్ని తట్టుకోవడానికి, ఆ శిలువ కెక్కడానికి, అనేకమైన శ్రమలు, అవమానాలు, నిందలు, దెబ్బలు అనుభవించడానికి ముందుగా తన శరీరం అంతా నల్లగొట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి కొన్నిసార్లు మన ముందు ఉన్న కొన్ని గొప్ప గొప్ప సమస్యలు ఉన్నప్పుడు, గొప్ప గొప్ప ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏదైనా ఒక గొప్ప ప్రణాళిక మన ముందున్నప్పుడు, గొప్ప పరిచర్య మనం చేయాలంటే, అనేక ఆత్మలు మనం సంపాదించాలంటే, అనేక ఆత్మలు ప్రభు యొద్దకు రావాలంటే ఈరోజు ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలట? ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే కొన్నిసార్లు అనేకమైన అద్భుతాలు జరుగుతుంటాయి. బైబిల్లో కొంతమంది శిష్యుల దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకెళ్ళారట. ఒక శిష్యుని శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే ఆ దురాత్మ వెలగొట్టడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారట. ఆ మూర్ఛ దయ్యమని వెలగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేశారు, కానీ ఆ దురాత్మ వారి నుండి వెళ్ళిపోలేదు. అయితే యేసు ప్రభువారు ఆయన ఆ కొండ దిగి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గరికి తీసుకొచ్చినాడు. అయ్యా, నీ శిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ దురాత్మ వారి వెళ్ళగొట్టలేకపోయారు అన్నాడట. వినండి, నా వైపు చూడండి, అటు ఎందుకు చూస్తున్నారు? అర్థమవుతుందా? అది ఏ దయ్యం పట్టిందట ఆయనకి? మూర్ఛ దయ్యం. అది నీళ్ళలోనూ అగ్నిలోనూ పడవేస్తుందట ఆ వ్యక్తిని పడవేసినప్పుడు ఆయన అన్నాడు, యేసుప్రభువు అన్నాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచమని చెప్పేశాడు అన్నాడట. అయ్యా, వెంటనే అతడు అయ్యా నాకు నమ్మకం ఉన్నట్టు దయచేయమని ప్రార్థన చేయగానే వెంటనే దేవుడంట ఆ యొక్క దురాత్మను వెళ్ళగొచ్చాడట, మూర్ఛ దయాన్ని వెళ్ళగొచ్చాడట. అప్పుడు శిష్యులు అడుగుతూ వచ్చారట, అయ్యా మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము, నువ్వెందుకు వెళ్ళగొట్టగలిగావు అని అంటే ప్రభు అన్నాడు, కొన్ని ఉపవాసం ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. అర్థమవుతుందా? ఇలాంటి దయ్యాలను మనం వెళ్ళగొట్టాలంటే ఖచ్చితంగా ఉపవాసం అవసరమని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి కొన్నిసార్లు ఉపవాసం ఎందుకు ఉండాలంటే మన జీవితాల్లో ఉన్న సమస్యలు పోగొట్టుకోవాలంటే, మన జీవితాల్లో ఉన్న దురాత్మ శక్తుల ప్రభావాన్ని విడుదల పొందాలంటే ఖచ్చితంగా కొన్నిసార్లు ఉపవాసం చేయాలి. అట్లని చెప్పేసి ఎప్పుడు ఉపవాసం చేయాలన్నా దేవుని అర్థం కాదు. కొన్నిసార్లు దేవుడు ఉపవాసం చేయకుండా కూడా కొన్ని అద్భుతాలు చేశాడు బైబిల్లో. ఇప్పుడు పౌలు లాంటి వాళ్ళు యేసు నామం ఉచ్చరించకుండానే అనేక మందిని బాగు చేశారు వాళ్ళు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఉపవాసం ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఉపవాసం ఉండకుండా దేవుడు తన నామమును బట్టి అనేకమైన అద్భుతాలు చేస్తాడు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనము కూడా మన జీవితాల్లో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు రహస్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళి మంచిగా శుభ్రంగా స్నానం చేసి తలంటుకొని మనం ఏం చేయాలంటే ప్రభు పాదాల దగ్గర ఏడవాలి, కడుపు మార్చుకొని యేసయ్యా నాకున్న ఈ సమస్య నుండి విడిపించి ప్రభు అని మనం ప్రార్థన చేయగలగాలి. బైబిల్లో ఇంకొక భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం తీసారా? 12వ అధ్యాయం 16వ వచనం. ఏడవ దినమున బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు
చాలు. హల్లెలూయా. వినాలి నా వైపు. ఇక్కడ దావీదు అనే ఒక భక్తుడు ఉన్నాడు. దావీదు తెలుసు కదా అందరికీ. దావీదు ఇక్కడ గమనించండి, బత్షెబా అనే వ్యక్తి ద్వారా ఒక కుమార్తెను కన్నాడు. అర్థమవుతుందా? ఈ బత్షెబా ఎవరు? దావీదు భార్య. ఎలా అయింది భార్య అంటే, ఈ బత్షెబా ఎవరి భార్య అంటే, ఆ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ స్టోరీ వేరే. కాబట్టి గమనించండి, ఎందు నిమిత్తం ఇది జరిగిందో మనకు తెలియదు, కానీ దావీదు జీవితంలో ఇది ఒక శిక్ష అనుకోవాలి మనం. ఇక్కడ చూడండి, చదివితే మనం, యెహోవా ఊరియా భార్య దావీదును కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. హల్లెలూయా. యెహోవా అంట ఊరియా భార్య అయిన దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. ఇక్కడ మీరు గమనించండి, ఎవరిమే? ఊరియా అనే వ్యక్తి యొక్క భార్య. ఆమె పేరేం పేరు? బత్షెబా. మరి ఈ ఊరియా భార్య అయితే మరి దావీదు ఎలా బిడ్డని కన్నాడు ఆమెతోటి అని అంటే, ఒక దినాన యుద్ధానికి వెళ్లకుండా దావీదు మేడ గది మీద తిరుగుతూ ఉండట. గది మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉన్నప్పుడు వెంటనే తన కంటబడగానే ఆ స్త్రీని రప్పించుకొని తనతో పాపం చేశాడు దావీదు. పాపం చేసిన తర్వాత ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఇది ఎక్కడ పాపం నా మీద పడుతుందో అని చెప్పేసి ముందుగా ఏం చేశాడంటే, ఈ ఊరియా తన సైన్యంలోనే ఒక సైన్యాధిపతి. అర్థమవుతుందా? ఈ ఊరియా ఈయన రాజు, ఆ సైన్యంలోనే ఒక వ్యక్తి ఊరియా. దావీదు ఏం చేశాడంటే, ఈ ఊరియాని ఏం చేశాడంటే, నీ ఇంటికి వెళ్ళి నీ భార్యతో కాలం గడుపు, నీ భార్యతో ఉండు అని చెప్పేసి చెప్పాడట. అర్థమవుతుంది మీకు స్టోరీ? గమనించండి, దావీదు ఎవరు? రాజు. అర్థమవుతుందా? ఈ రాజ్యములో వినాలి. ఈ రాజు అయితే ఏం చేస్తున్నాడు? అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు. మరి రాజుగారు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. రాజుగారు యుద్ధానికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చొని సాయంకాలము 3 గంటల వేళ ఆయన ఏం చేశాడంటే, మేడమ గదికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఒక స్త్రీని చూశాడు, తనతో పాపం చేశాడు. చూడగానే పాపం చేశాడు, తను తీసుకొచ్చి పాపం చేశాడు. ఆమె ఎవరంటే తన సైన్యంలో ఉన్న ఒక ఊరియా అనే వ్యక్తి భార్య. అయితే ఆమె గర్భవతి అయిన తర్వాత ఎక్కడ ఈ యొక్క తప్పుదేమో నా మీద పడుతుందని చెప్పేసి ఏం చేశాడంటే, ఈ యుద్ధం చేసే వ్యక్తిని ఇంటికి వెళ్ళు, నీ భార్యతో ఉండు, నీ భార్య దగ్గర కొన్ని రోజులు ఉండిరా అని చెప్పేసి ఈ ఊరియాని పంపేయడానికి ప్రయత్నం చేశాడట. అయితే ఎందుకు ప్రయత్నం చేశాడంటే, ఈ గర్భము ఎవరి ద్వారా వచ్చిందని తెలియాలని, ఊరియా ద్వారా వచ్చిందని తెలియాలని, సమాచారం అందరికీ తెలియాలని ఈ ప్లాన్ వేశాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే నేను అందరూ యుద్ధం చేస్తాను, నేను ఎలా వెళ్తాను, నా భార్యతో నా బిడ్డలతో నేను ఎలా ఉంటాను సంతోషంగా, నేను వెళ్ళాలని చెప్పేసి ఆ వ్యక్తి సైన్యంలోనే ఉన్నాడు. ఉంటే ఏం జరిగిందంటే, ఎట్లాగూ ఇది బయటపడుతుందని చెప్పేసి తర్వాత ఏం చేశాడంటే, రహస్యంగా తనలో ఉన్న ఒక సేనాధిపతికి ఈ వ్యక్తిని చంపేయండి అని ఉత్తరం రాసి తనతోనే పంపించి తననే చంపించేశాడు. ఆ విధంగా చనిపోయిన తర్వాత మరలా ఏమని తెచ్చుకొని ఏం చేశాడు? భారీగా చేసుకొని కాపురం చేస్తున్నాడు. అబ్బా, ఈ పాపం ఎవరికి తెలియలే అని చెప్పేసి సంబరపడిపోతున్నాడు. ఒక దినాన దేవుడు చెప్పాడు, నాతాను ప్రవక్తను పంపించి, ఇదిగో నీ విధంగా పాపం చేసావనగానే దావీదు మరలా ఒప్పుకొని రోజులై ఏం చేశాడు? పాపాన్ని ఒప్పుకున్నాడు. అది పెద్ద స్టోరీ. అది ధ్యానించాలంటే కనీసం 1-2 గంటలు కనబడుతుంది. కానీ ఇక్కడ మనం చూద్దాం, ఇప్పుడు ఈ ఊరియా భార్య ద్వారా ఒక బిడ్డని కన్నాడు. మరి ఈ బిడ్డని కన్న తర్వాత దేవుడు ఆమెని ఏం చేశాడట? మొత్తాడట. మొత్తగానే ఆమె జబ్బు పడిపోయినప్పుడు ఆ బిడ్డ కొరకు దావీదు ఏం చేస్తున్నాడు? ఉపవాసం చేస్తా ఉన్నాడు. అవుంది వింటున్నారా? ఆ బిడ్డ కొరకు ఉపవాసం చేస్తున్నప్పుడు, అమ్మా వినండి ఇటు, సరే, ఆ బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? ఉపవాసం ఉండి అనే మాట ఇక్కడ రాయబడింది చూడండి. చాలు దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఏం చేస్తున్నాడు? అమ్మా ఇటే ఆ స్టాండ్ కదులుతుంది.
ఇక్కడ దావీదు బత్షెబా ద్వారా కలిగిన బిడ్డకు జబ్బు పడినప్పుడు ఆమె కొరకు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దేవుని బ్రతిమలాడుతున్నాడట. అమ్మాలారా, మీరు ఎప్పుడైనా మీ బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? ప్రార్థన చేశారా? అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు తప్ప ఎప్పుడైనా ఉపవాసం ఉండి మీ ఇంట్లో ప్రార్థన చేశారా? దేవుణ్ణి ఆడారా? ఎప్పుడైనా దేవుని వేడుకున్నారా? మనకు ఉపవాసం అంటే ఏంటో తెలియదు కదా. అసలు మనకు ప్రార్థన ఎందుకు అవసరం? సమస్యలు వాటంతా అవే వెళ్ళిపోవాలి. కానీ దావీదు రాజు అయ్యిండు కూడా తన బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడట? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో బ్రతిమలాడి నేల పడి ఉన్నాడట. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేల మట్టుకు వంగి ఆయన సన్నిధిలో పడిపోయి దేవుని బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నా బిడ్డను బాగు చేయమని. అయ్యా నా బిడ్డను బాగు చేయి, జబ్బు పడింది అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తున్నాడు దావీదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు ఎన్నడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? మా వాడిట్ట చేస్తున్నాడు, మా ఆయన ఇట్ట చేస్తున్నాడు, మా పరిస్థితులు అయిపోయింది, మా ఇబ్బందులు ఇలా ఉన్నాయి, మా కుటుంబాలు వీరికి బాలేదు, వాళ్ళు బాలేదు అంటున్నారు తప్ప ఎన్నడైనా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? చెయ్యరు కదా. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయం, ప్రభు సన్నిధికి వెళ్ళి బ్రతిమలాడుకోలేం, దేవుని సన్నిధిలో ఏడవం, కన్నీరు కార్చం. కానీ మనకున్న సమస్యలు మాత్రం వెళ్ళిపోవాలి. మనకున్న సమస్యలు మాత్రం ఎవరో వచ్చి తీర్చాలి, ఎవరో వచ్చి మనకు సహాయం చేయాలి. కానీ దేవుడు మాత్రం మనకు వద్దు. ఆయన రాజు అయిండి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి రాజుకి ఏమన్నా అక్కరనా? తన బిడ్డ కొరకు రాజే మోకాల్లోంచి ప్రభు సన్నిధిలో నేల మట్టుకొంగి ప్రార్థన చేస్తుంటే ఈరోజు ఏమీ లేని మన పరిస్థితుల్లో మనం ఎంతగా ప్రార్థన చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నడైనా ఉపవాసం ఉన్నారా? మీ ఇంట్లో ఉన్నారా? మీ ఇంట్లో మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు ఎన్నడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారా? చెయ్యరు కదా. చెయ్యం మనం. దేవుడు గుర్తురాడు అప్పుడు. గమనించండి, ఈయన దేని కొరకు చేస్తున్నాడు? తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉండి. అయితే ఏమైపోయిందంటే గమనించండి, అలా ప్రార్థన చేస్తూ 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 ఉన్నా కూడా ఆఖరికి ఆ బిడ్డ చనిపోయింది. వెంటనే చనిపోగానే దావీదు ఆమెను తీసుకెళ్ళి ఏం చేశారు? తీసుకెళ్ళి పాతి పెట్టి వచ్చిన తర్వాత మంచిగా స్నానం చేసి ఏం చేస్తున్నాడు? దేవునికి మొక్కి వచ్చేసి శుభ్రంగా భోజనం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అలా చేస్తారా? వినండి, ఎవరైనా అలా చేస్తారా? చనిపోయింది, వెంటనే పాతి పెట్టి వచ్చేసారు, స్నానం చేశాడు, మంచిగా శుభ్రంగా దేవునికి మొక్కి దేవునికి స్తోత్రం చెప్పాడు, ప్రార్థన చేసి వచ్చాడు, భోజనం చేస్తున్నాడు. మనం ఏం చేస్తాం మరి? ఎవరైనా చనిపోతే ఇక వారం రోజులు, 20 రోజులు, 30 రోజులు, నెల రోజులు, ఇక అదే ఏడుపు, అదే గోల. ఇప్పుడు బ్రతికున్నంతసేపు దేవుని బ్రతిమలు ఆడుకుంటాం, బ్రతికున్నంతసేపు దేవుడు కాపాడుతాడేమో అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఏడవడం తప్పులేదు. మరి చనిపోయిన తర్వాత తీసుకురాగలమా? ఇక్కడ అంటున్నాడు చూడండి, 19వ వచనం, ఇప్పుడు బిడ్డ చనిపోయానని మనం అతనితో చెప్పినట్లా తనకు తాను హాని చేసుకునేమనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయాను పోయిన సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడట చూచి బిడ్డ చనిపోయాను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయానా అని తన సేవకులు అడగగా వారు చనిపోయాననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి వచ్చి తిరిగి వచ్చే భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేస్తున్నాం. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి, నీవు ఇలాగూ చేయట ఏమని దావీదుని అడగా అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాడిని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటిని. ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పింపగలనా? నేను వాడిని ఎద్దుకు పోదును కానీ వాడు నా ఎద్దుకు మరలా రాడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు?
చనిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ఏడ్చావు, ప్రార్థన చేశావు. మరి ఇప్పుడేంటి చనిపోగానే వెంటనే స్నానం చేసి దేవుని సన్నిధికి వెళ్ళి మురికి వచ్చి భోజనం చేస్తున్నావు అంటే అప్పుడు దావీదు సమాధానం చెప్తున్నాడు, బ్రతుకున్నప్పుడు నేను దేవుడు నా యందు కనికరించి నా బిడ్డని కాపాడుతాడేమో అని చెప్పేసి నేను దేవుని సన్నిధిలో వెతికాను. ఇప్పుడు మాత్రం నా కుమారుడు చనిపోయాడు, ఇక నేను అతన్ని ఉపవాసం ఉన్నంత మాత్రాన నేను ఏడ్చినంత మాత్రం తీసుకుని రాగలనా? తీసుకొని రాలేను. కాబట్టి నేను అతని యొద్దకు పోతాను కానీ అతడు నా యొద్దకు రాలేడు. అందరం మరలా భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే కదా, అందరం మరలా మట్టిలో కలవాల్సిన వారమే. కానీ చనిపోయిన వ్యక్తుల కొరకు నేనెందుకు ఉపవాసం ఉండాలా? ఉపవాసం అంటే ఏమైనా వస్తుందా? కొంతమంది చనిపోయినప్పుడు నిజంగా క్రైస్తవులైన వారు కూడా ఇక ఏం చేస్తారంటే, సరే చనిపోయిన రోజు ఏడుస్తారు, తెల్లారి ఏడుస్తారు, ఇక వారం అంతా అదే, ఇక నెలంతా అదే. మరలా ఇప్పుడు నువ్వు విచారంగా ఉండడం వల్ల, దుఃఖంతో ఉండడం వల్ల ఏమైనా ప్రయోజనమా? హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, బ్రతుకున్నప్పుడు దేవుడు ఒకవేళ అద్భుతం చేస్తాడని ఉపవాసం ఉండాలి. చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడట? మంచిగా భోజనం చేశాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవకాశం ఉన్నంతసేపు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అవకాశం చేయి దాటిపోయిందా వెంటనే ఏం చేయాలట? ఉపవాసం మానేసి భోజనం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు విధించిన శిక్షకు దావీదు విధేయత చూపించాడా లేదా? దేవుడు శిక్ష విధించాడు, దానికి విధేయత చూపించాడు. తను చేసిన పాపం బట్టి ఒకవేళ ఆ శిక్ష వచ్చింది అనుకున్నాడేమో. కాబట్టి పొరిదేని బిడ్డారా, ఈరోజు మనము కూడా ఒక సమస్య మన కుటుంబాల్లో ఉన్నప్పుడు, ఒక ఇబ్బంది మన కుటుంబాల్లో ఉన్నప్పుడు, ఏదైనా ఒక రోగము కానీ వ్యాధి కానీ మన కుటుంబాల్లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకొక భక్తుడు ఉపవాసం చేస్తున్నాడు, చూద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు చాలు. ఇక్కడ ఉపవాసం చేస్తున్నాడు ఎవరు? నెహెమ్యా. దేని కొరకు ఉపవాసం చేస్తున్నాడంటే దేవుని ప్రజల కొరకు ఉపవాసం చేస్తున్నాడు ఆయన. దేవుని యొక్క మందిరం కొరకు ఉపవాసం చేస్తున్నాడు ఆయన. అక్కడ దావీదేమో తన ఇంటి కొరకు, తన కుటుంబం కొరకు, తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం అండి. ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రజల కొరకు ఉపవాసం ఉన్నాడు. తర్వాత దేవుని మందిరం కొరకు ఉపవాసం ఉన్నాడు ఆయన. నేను ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితని. హల్లెలూయా. ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడట ఆయన? నేను ఏడ్చి కూర్చుండి కొన్ని దినములు ఉపవాసం. ఈరోజు గమనించండి ప్రియదేని బిడ్డారా, మీ కుటుంబాలలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు ఎలా ఉండాలి? ఉపవాసంతో ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. నెహెమ్యా ఉపవాసం చేశాడు. ఏమని? నేను వెళ్ళి యెరూషలేము మందిరాన్ని కట్టాలి, మరలా పాడైపోయిన ప్రాకారములు కట్టాలంటే దేవుని కనికరం కావాలి, దేవుడు ద్వారములు తెరవాలి, దేవుడు ఖచ్చితంగా నా పట్ల కనికరం చూపాలని చెప్పేసి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. రాజుగారి హృదయాన్ని దేవుడు తెరిచాడు. తెరవగానే రాజుగారు అడిగాడు, నువ్వు ఉపవాసం ఉండడానికి కారణం ఏంటి? లేకపోతే నువ్వు విచారంతో ఎందుకున్నావంటే ఆయన చెప్పాడు, ఇదిగో నా ప్రాంతంలో, నా దేశంలో యెరూషలేము, నా దేవాలయం, దేవుని ఆలయం పాడైపోయింది, అది కట్టబడాలి అని చెప్పేసి అన్నప్పుడు, మరి నువ్వేం చేయాలంటే నేను వెళ్ళాలి, కొన్ని దినాలు నాకు పర్మిషన్ కావాలన్నప్పుడు ఓకే నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు. మరి వెళ్ళడానికి ఇంకేమైనా కావాలంటే ఖచ్చితంగా రాజుగారు నీకేమైనా అవసరతలు ఉంటే తీసుకొని వెళ్ళని చెప్పేసి రాజుగారు పర్మిషన్ ఇచ్చేశాడు. కాబట్టి ప్రియదేని బిడ్డారా, ఈరోజు ఉపవాసంతో కొన్ని అద్భుత కార్యాలు మనం చూడగలం. ఉపవాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలడు. దయచేసి మీ ఇళ్లలో ఏదైనా సమస్యలు ఉంటే, మీరు ఒకవేళ ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో ఎదగాలంటే, దేవుని కొరకు ఇంకా రోషం కలిగి జీవించాలంటే, ఇంకా దేవునికి సన్నిధికి మన దేవునికి దగ్గరగా నివాసం చేయాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ఏం చేయాలట? ఏం చేయాలి? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా?
కాబట్టి ప్రియదేని బిడ్డారా, ఈరోజు మీ కుటుంబాలలో ఏవైనా సమస్యలు ఉంటే, ఏవైనా ఇబ్బందులు ఉంటే, లేకపోతే దేవుని పరిచయం కొరకు ఉపవాసం చేయాలి, దేవుని సంఘము కొరకు ఉపవాసం చేయాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా ఎంతో మంది నశించిపోతున్నారు ఈరోజు. ఎన్నో దేశాల్లో అనేక మంది విశ్వాస జీవితం చల్లారిపోయిన స్థితిలో ఉంది. అనేకులు లోకంలో కలిసిపోతూ ఉన్నారు, అనేకులు లోకంలో సాతానులలో పడిపోతూ ఉన్నారు. ఈరోజు మనం చేయాల్సిందంటే దేవుని సన్నిధిలో ఉపవాసం చేయాలి, దేవుని సన్నిధిలో మన కుటుంబాల కొరకు ఏడవాలి. హల్లెలూయా. మా దగ్గర కూర్చోబెట్టుకో, గట్టి కూర్చోబెట్టుకో. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక సహోదరి కూడా ఉపవాసం చేసింది. తను వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత శిష్యుల్ని పరిచర్యకు పంపించేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చేశారో ఇవన్నీ కూడా వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటి? ఉపవాసం ఎలా ఉండకూడదు? వేషధారుల వలె దుఃఖముతోనూ తర్వాత విచారంతో ఉండకూడదు. ఎలా ఉపవాసం ఉండాలి మరి? రహస్యమందు చూసి తండ్రి మనం చూడాలని చెప్పేసి మన స్నానం చేసి తల అంటుకొని దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండాలి. దావీదు ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు ఉపవాసం ఉన్నాడు? తన బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నాడు. అయినా చనిపోయిన తర్వాత ఉపవాసం మానే భోజనం చేసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. కొన్నిసార్లు మన ఉపవాసం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు, కొన్నిసార్లు చేయడు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అనుకోవద్దు. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు దేవుడు అది ఖచ్చితంగా ఆ శిక్షను మనం ఏం చేయాలి? ఆ శిక్షకు మనం విధేయత చూపించాలి. తర్వాత నెహమ్యా ప్రార్థన చేశాడు యెరూషలేం ప్రజల కొరకు, దేవుని మందిరం కొరకు. ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరిచాడు. నెహమ్యా వెళ్ళి యెరూషలేం ప్రాకారపు గోడలు కట్టాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మీ కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నా, మీ కుటుంబాల్లో ఏ ఇబ్బందులు ఉన్నా, ఈరోజు ఆ రోజు ఉపవాసం ఉండండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవా, నా కుమారుని మార్చు, నా కుమార్తెను మార్చు, ఇదిగో నా కుటుంబాన్ని దీవించు, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇబ్బంది ఉంది ప్రభు అని చెప్పేసి ప్రభు సన్నిధిలో మీరు దేవుని కనపడేటట్టు ఉపవాసాలు ఉండండి. శుభ్రంగా స్నానం చేయండి. మంచిగా మీ యొక్క ముఖాలు తెల్లగా అంటే అర్థం ఏంటి? విచారంగా పెట్టుకోవద్దు ముఖాలు, దుఃఖ ముఖలై ఉండొద్దు, సంతోషంగా ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు. అర్థమవుతుందా? అయ్యా నేను ఉపవాసం ఉన్నాను ఊరంతా చెప్పుకోకూడదు. ఆ ఉపవాసం వల్ల ప్రయోజనం ఉండదు. నీవు ఉపవాసం ఉన్నట్టు నీ దేవుని తప్ప నీకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ నువ్వు చెప్పుకోకుండా, నీ ఉద్దేశం లేకుండా ఎవరికైనా తెలిసినా నో ప్రాబ్లం. అర్థమవుతుందా? కానీ కొంతమందికి ఉపలాటం ఉంటుంది. నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి అనేకులు అనుకోవాలని చెప్పేసి కొంతమంది ఏం చేస్తుంటారు? వాళ్ళ ఫేస్ వాల్యూలు మార్చుకుంటారు. ఈరోజు ఒకటే నేర్చుకోండి, మీ కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలట? ఉపవాసాలు ఉంటే ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇంకెప్పుడు మాకు ఈ కుటుంబంలో ఈ సమస్య ఉంది, అమ్మ ఎడుగుడు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అని చెప్పుకోవడం కాదు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మీరు మనుషులు చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకోవాలి. మనుషులు సానుభూతి ఎవరు చూపించరు. ఒకరోజు చూపిస్తారు, 2 రోజులు చూపిస్తారు, తర్వాత ఎవరు చూపించారు? నీ కుటుంబాన్ని కాపాడాల్సింది దేవుడే, నీ బిడ్డలను కాపాడాల్సింది దేవుడే. మరి నీ కుటుంబాన్ని దేవుడు కాపాడాలి, నీ పిల్లల్ని కాపాడాలంటే, నీ పిల్లలు చక్కటి మార్గంలో వెళ్ళాలంటే ఈరోజు ఎవరు పూనుకోవాలి? నీవు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. ఆ రోజు భోజనం చేయకుండా ఇంట్లో కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయనంత కాలము మన బ్రతుకులు మారవు, మన కుటుంబాలు మారవు, మన జీవితాలు మారవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, యేసు చెప్పినట్టుగానే మనం ఉపవాసం ఉందాం. వచ్చే వారం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. యేసుకి ఇష్టమైన ఉపవాసం ఏంటో మనం మరొక వచ్చే వారంలో ధ్యానం చేద్దాం. అందరం కూడా తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దేవుడించుగాక. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు, శక్తిమంతుడా నీకు వందనాలు.